మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మునగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గక్కిపిడుగై అడుగులు వేశాడు రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు మట్టి బిడ్డ కన్నీరే దుడిచే మన నేల తల్లికి జీవం ఇస్తాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మునగాడు అహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రాహుల్ గాంధీతోనే సాధ్యం మనమంతా సైనికులై ఉందాం మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా పేదవాడికి కొడు గుడ్డ అందించిన ఇంటి బిడ్డ ఇందిరమ్మ ఇల్లే సాక్షి రాహుల్ గాంధీతో కొడదాం దోస్తే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఈడమ్మైంది అందుకే ఇటు కదిలొచ్చాడు అండదండై నిలబడతాడు మాట ఇస్తే తప్పడు ఏనాడు మన మబ్బులన్నీ చీల్చగా వచ్చాడు రాజకీయ మందురాటు దేలే బంధుకై బయలుదేరే తెలంగాణ కాంగ్రెస్ గెలుపుకై వీరశంఖం ఊదే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మునగాడు మాటే అభయం తన బాటే విజయం రేవంతన్న మాలో నింపే ధైర్యం అతడే సైన్యం యువ చైతన్యం రేవంతన్న మెరిసే కాంగ్రెస్ కిరణం కొండారెడ్డి పల్లె బిడ్డ తెలంగాణే రేవంతన్న అడ్డ ఒకడే నడిచిండ బెదరకుండా నలుదిక్కుల జనగుండలకు అతనే కొండంత అండ యుద్ధం గెలిచి తొలి పొద్దై ఉదయించిందుర రేవంతన్న వెలుగై తూర్పున చాల్ కత్తులు నూరే శక్తులకు చెడబడురా రేవంతన్న అరే ఏదేమైనా మాటే భయం తన బాటే విజయం రేవంతన్న మాలో నింపే ధైర్యం అతడే సైన్యం యువ చైతన్యం రేవంతన్న మెరిసే కాంగ్రెస్ కిరణం నలుగురిని కలుపుకునే తత్వం 4.5 కోట్ల జనక్షేమమే నిత్యం నవ్వుతూనే చేరదీసే నేస్తం నమ్మితే ప్రాణాలిచ్చేసే వ్యక్తిత్వం వ్యవసాయానికి సాయం ఇచ్చిన చేయి తెలంగాణ సంస్కృతికి వారసుడోయి జన చైతన్యపు పల్లకి మోసిన పోయి కుల మతాల
నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న యనుముల రేవంతు కాంగ్రెసు జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకి ఎదురెల్లేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న యనుముల రేవంతు యనుముల వంశంలోన పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన రామచంద్రమ్మ కన్నదంట వీరుడి నీలా పేద గుండెల్లోన దేవుడే మల్లా అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రా బంధుల పాలాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొరబల్గాన్నే వేటాడిస్తున్నాడు ఆట ఏయ్ గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా నిరుపేదోళ్ళ బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే అన్న రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న యనుముల రేవంతు ఒకడే ఒంటరిగా అడుగేసిండంట వేలాది గుండెల్లో కొలువైండంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలొస్తుండే అన్న రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న యనుముల రేవంతు
దేశంలో ఏ రకంగా చేస్తుందో అన్ని కూడా ప్రజలకి తెలిపించే విధంగా, అట్లనే 16 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏ రకంగా గల్లీలల్లా గ్రామాలు చెప్పమ్మా పోవడం, అంతేకాకుండా 16 నెలల నుంచి మన ప్రభుత్వం వచ్చినాక కరెంటు బిల్లు 200 యూనిట్ల వరకు ఉచితం గాని, బస్సు సౌకర్యం ఉచితం గాని, అట్లనే 500 రూపాయలకే సిలిండరు, ఇంద్రమ్మ ఇండ్లు కూడా రానున్న రోజుల్లో వాడికి ఒక 30 నుంచి 40 ఇండ్లు కూడా ఇచ్చే విధంగా, అట్లనే రాజీవ్ యువ వికాసం ద్వారా మన యువకులకి 2 నుంచి 4 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా, అట్లనే మనం వచ్చిన ఈ 16 నెలల్లో సుమారు 60,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చినాం. రానున్న రోజుల్లో ఇంకొక 40,000 ఉద్యోగాలకు కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కార్యాచరణ చేసిండ్రు. అన్ని రకాలుగా మీరు రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మన వచ్చే మున్సిపల్ ఎలక్షన్ లో ఎవరు నిలబడ్డా గాని గట్టిగా భారీ మెజార్టీతోని మీరందరూ గెలిపించుకునే విధంగా, అట్లనే మొత్తం కూడా వార్డు సుమారుగా ఎక్కువ శాతం తిరగడం జరిగింది. సమస్యలు అనేది చాలా ఉన్నాయి. ఈ కెనాల్ పొంట మొత్తం గలీజ్ వాసన వస్తున్నది, రోడ్లు లేవు, మా తల్లులు చాలా బాధల్లో ఉన్నారు. ఇవన్నీ కూడా చూసి రావడం జరిగింది. నాకు తెలిసి గత 10 సంవత్సరాల నుంచి నేనే 3 సార్లు వచ్చిన మీ గల్లీలకి, ఏ నాయకుడు కూడా రాలే. కానీ ఏదున్నా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా బీదవారి కోసమే ఆలోచించే ప్రభుత్వం. గతంలో 10 సంవత్సరాల కన్నా ముందు కాంగ్రెస్ ఉన్నప్పుడే ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇందిరమ్మ ప్లాట్లు కానీ వచ్చినాయి. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాకనే ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి. ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నా కానీ అన్ని తీర్చే విధంగా సుమారుగా మీ యొక్క వార్డుకి ఒక 60-70 లక్షల వరకు రోడ్లు డ్రైనేజ్ల కోసం సుమారు 20 లక్షల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. అది కూడా టెండర్ ప్రాసెస్ నడుస్తుంది. తొందరలోనే ఈ నెలలనే నాకు తెలిసి దాన్ని పని కూడా మొదలు పెడతారు. ఏదున్నా సరే మీరు అండగా గట్టిగా ఉండుర్రి. అట్లనే సన్న బియ్యం గత చెప్పే కానీ చేసిందేం లేదు. ఇక ఇప్పుడు ఈ 16 నెలలైంది, ఇంకొక ఎమ్మెల్యే వచ్చాడు, వాడు పోయిందంటే వీడోడు మోపోయిండు, వీడు ఏముండదు. ఇక మాట్లాడితే ఇక అది ఇది ఇక పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇవే మాట్లాడతాడు. కానీ ఇక్కడ మా ప్రజలు వచ్చి ఉన్నారు, మరి ఏమన్నా చేద్దామనే ఆలోచన లేదు. మొన్న ఒక వారం రోజుల క్రితం ప్రెస్ మిత్రులను పిలిచి ఇక లేదు ఇక్కడనే ఉంటా అని చెప్పిండు. ఇక మళ్ళా పోయిందంటే 5 రోజులైంది నాకు తెలిసి. మరి రేపన్నా హనుమాన్ జయంతి ఉంది, మరి అత్తాడా రాడా తెలియదు. మరి వసుంటి ఎమ్మెల్యేని మనం గెలిపించుకున్నాం. మన దురదృష్టం. ఏదున్నా సరే అమ్మ మీరు మమ్మల్ని ఒకటే కోరుతున్నా, సమస్యలు కొన్ని ఉన్నాయి, ఆ సమస్యల్ని తీర్చే విధంగా మేమందరం కూడా పనిచేస్తాం. మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా గట్టిగా ఉండుర్రి. అట్లనే గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఏమి చెప్పిండు, సన్న బియ్యం ఇస్తా అని చెప్పి ఒక 2-3 నెలలు ఇచ్చిండు. దాని తర్వాత మళ్ళా చుట్టి పెట్టిండు, మళ్ళా దొడ్డు బియ్యము పురుగుల బియ్యం ఇచ్చిండు. మనం ఏదైతే ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చినామో ఇచ్చినట్టుగా ప్రతి ఒక్క ఇంట్లో సన్న బియ్యం తినాలని చెప్పి మొన్న మనం ఒక వారం 10 రోజులైంది సన్న బియ్యం అందరు కూడా తీసుకోవడం జరిగింది. తొందరలోనే మీ ఆడకట్టుల్ని ఒక ఇంటికి వచ్చి మీతో పాటు భోజనం చేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తూ, నాతో పాటు కలిసి వచ్చి ఇంత పెద్ద మొత్తంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రేమ ఎలక్షన్ కాదు ఇది, ఎమ్మెల్యే ఎలక్షన్ అంటే అటు ఇటు మొత్తం తిరగాల. ఏదో ఎట్లా ఉంది ఏంది పరిస్థితి అనే దానికి ప్రధానంగా మొత్తం వాడు సుమారుగా తిరగడం జరిగింది. ఇంకో కొంత ఈ ఏరియాలో కొంత తిరగలే. అది ఏదున్నా సరే రోడ్లు కానీ ఇంకేదైనా సమస్యలు ఉంటే మన మున్సిపల్ సిబ్బంది వస్తారు, అన్ని కూడా రాసుకొని దాంట్లో ప్రయారిటీగా ఏది మొదట పెడదాం ఏవైతే చేద్దాం అనేది అన్ని రాసుకొని తొందరలోనే ఒక వారం 10 రోజుల్లోనే మీకు ఒక 60 నుంచి 70 లక్షల వరకు, ఇంకా అవసరమైతే ఇంకో 10 లక్షల రూపాయలు ఎక్కువనే పెట్టి మీకు మీ సాధ్యమైనంత వరకు మీ సమస్యల్ని తీర్చే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి మా తల్లులకు మా అక్కలకు ఇద్దరికి ఏమేం పేర్లు, మైసమ్మ గంగమ్మ ఇద్దరికి, అదేవిధంగా ఈ గల్లీ వాసులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు చేసుకున్నాం. ముఖ్యంగా మా శంకర్ ఉన్నాడు, శంకర్ ఇంటికి కూడా పోతే శంకర్ ఇంటికి కూడా పోయొచ్చినాం. ఇక అందరికి మా అధ్యక్షుడు కృష్ణ గారు ఉన్నారు. ఏదున్నా సరే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల పక్షాన పనిచేస్తుంది. ఇక బీజేపీ అంటే ఏందో చూసిరు మీరు.
చేసేదేముండదు. ఇక ఖాళీ అత్యంతలు ఇచ్చుకుంటా ఓటు అడిగే ప్రయత్నం చేస్తారు. రానున్న ఎలక్షన్ల తప్పకుండా మున్సిపల్ ఎలక్షన్ల 36కు 36 సీట్లు మనం గెలుద్దామని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్. రేవంత్ అన్న నాయకత్వం, మహేష్ అన్న నాయకత్వం, సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు. తన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు. కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట, ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట. గుడిగుండాలకు ఎదురెళ్ళేటి గుండె తనదంట. కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు. కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు. ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు. సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు. బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు. ధన 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 దరువుల మోతల
యనుముల రేవంతు యనుముల వంశంలోన పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన అక్కడ వాటకు కావాలా కంపౌండ్ వాళ్ళు కావాలా మహిళా సంఘం బాత్రూమ్ లేదు మేము అక్కడ ఇప్పుడు కూర్చుంటలేదు కరెంట్ కూడా లేదు అది చేయాలి మేము అక్కడ నుంచి చూపిస్తామని చూసుకోరమ్మా సార్ మంచినీళ్ళ సమస్య ఉంది చెప్పిండ్రు. మంచినీళ్ళకి ఆల్రెడీ అమృత్ అని ఒకటి 40 కోట్ల రూపాయలతో ఆల్రెడీ మన ఆర్మూర్ పట్టణానికి మంజూరైంది. 40 కోట్ల రూపాయలు. దాంతో మనకు వస్తే 30-40 సంవత్సరాల్లో ఎటువంటి కుటుంబానికి ఇబ్బంది లేకుండా మంచినీళ్ళ సౌకర్యం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఇద్దరు కలిపి ఒక దాంతో చేయడం జరిగింది. ఆల్రెడీ టెండర్ అయిపోయింది. తొందరలోనే వర్క్ స్టార్ట్ అయింది. ఈ మహిళా సంఘం సంబంధించి నేను ఒకసారి చూసి మళ్ళీ నా దగ్గర ఫండ్ లేదు, మళ్ళీ వాళ్ళకి ఒక ఫండ్ వచ్చినప్పుడు నేను కనుక్కొని మీ వాళ్ళని కనుక్కొని ఎంత పెట్టాలా ఏం పెట్టాలో అవసరం మీద మీరు ఒకసారి ఛాయ్ గెలిస్తే వీళ్ళు వస్తా. నేను నీళ్ళది కొద్దిగా ఇప్పుడు ఎండాకాలం అయిపోతే నీళ్ళ సమస్య పోతుంది. మళ్ళీ ఎండాకాలం వరకు మీకు ఇక్కడ గుట్ట మీద సిద్ధుల గుట్ట మీద పెద్ద ట్యాంకు కట్టిస్తున్నారు. సిద్ధుల గుట్ట మీదనే వస్తుంది ట్యాంకు, అది అయిపోతుంది. అట్లనే ఈ ఇల్లు కూడా చాలా మందికి చాలా ఇబ్బందులు ఉన్నారు. ఎవరైతే పట్టా భూమి ఉండి వాళ్ళ పేరు మీద ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ తల్లి ఉంది, ఈమె పేరు మీద భూమి ఉంది, ఇల్లు మొత్తం కూలిపోయే పరిస్థితి ఉంది. ఇట్లాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో మీ ఆడకట్టలు అందరూ కలిసి, మీ ప్రవీణ్ ఉంటాడు, ఫైన్ బాయ్ ఉంటాడు, మీరందరూ కలిసి రాసి ఒక 40 ఇండ్ల వరకు మీరు ఇయ్యండి. ఇస్తే నేను ఇంద్రమ్మ ఇండ్ల కింద మంచిగా 5 లక్షల రూపాయలు ఇప్పిస్తాం. ఎట్లా అట్లనే రోడ్లు డ్రైనేజ్ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. నేను ఇప్పుడు చూసి వచ్చిన ఆ రోడ్లకి డ్రైనేజ్ కూడా మున్సిపల్ సిబ్బంది వస్తారు. వచ్చి ఎవరికి ఏమి సిబ్బంది ఏముందో ఇబ్బంది అవన్నీ కూడా చూసుకొని మీకు ఒక 60-70 లక్షల రూపాయల వరకు మీకు మంజూరు చేపిస్తా. సరేనమ్మా? ఇంటున్నా? ఇందిరమ్మ ఇండ్ల కింద ఒక 30-40 ఇండ్లు ఈ సంవత్సరము, మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ 30-40 ఇండ్లు ఇప్పిస్తా. ఇక అందరికి నీకు నాకు నీ గురించి నా గురించి చెప్తలే, అందరి గురించి చెప్తున్నా. అందరూ చూసుకొని దాన్ని బట్టి మీరు రాసుకొని ఈ డబ్బా ఎవరెవరికి ఇవ్వాలా. వస్తుంటే చూసిన కొన్ని కూలిపోయినాయి, అది ఇల్లు పడిపోయింది, రాయి పడ్డది, రాయి పెద్ద రాయి పడ్డది, పక్క గోళ్ళ కన్నా మంచిగా లేకపోతే వాళ్ళకి ఇప్పిద్దాం. అసలే ఇక మీకు తెలుసు కదమ్మా, కొద్దిగా ఉంది మంచిగా ఉంది, ఈసారి ఈ 2 సంవత్సరాలు నడుస్తుంది మన ఇల్లు. ఫస్ట్ లేనోకి ఇప్పించుకోండి. మీరు డిసైడ్ చేసుకొని మహిళా సంఘం మీరు ఉన్నారు, మహిళలకే ప్రాధాన్యత ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు రాసి ఇస్తే దాని ప్రకారం నేను చేపిస్తాను. ఓకేనా? ఏదున్నా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి అండగా ఉండి సన్న బియ్యం వస్తుంది. తీసుకున్నారు అందరూ? మన ఇబ్బందులు ఉన్నాయా? వస్తా పెన్షన్ ఒకటి మాత్రం ఇంకా సమయం ఉంది. రాజీవ్ యువ వికాసం కింద యువకులకి ఎవరైతే బిజినెస్ చేస్తారో మహిళలు కానీ ఎవరైనా సరే 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయల దాకా ఉంది. అప్లై చేసుకొని ఇప్పిస్తా. ఓకే, ధన్యవాదాలు. భగ మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు. తన దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న యనుముల రేవంతు. కాంగ్రెసు జెండా ఎగిరేసిందంట, ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట. సుడిగుండాలకు ఎదురెల్లేటి గుండె తనదంట. కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు. కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు. ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు. సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు. భగ మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు. ధన దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న యనుముల రేవంతు. యనుముల వంశంలోన పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన. రామచంద్రమ్మ కన్నదంట వీరుడి నీలా పేద గుండెల్లో
అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్నే ఇస్తే రాబందుల పాలాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొరబల్గాన్నే వేటాడిస్తున్నాడు ఆట ఏయ్ గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా నిరుపేదోల్లా బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే గన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు కథనా రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నా రేవంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్నా ఎనుముల రేవంతు ఒకడే ఒంటరిగా అడుగేసిండంట వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలొస్తుండే గన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు కథనా రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నా రేవంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఇది మూడో తరపు మొత్తం ఇంటిని డొనేషన్ చేసిన 15-20 లక్షలు డొనేషన్ చేసి ఇక్కడ ఇప్పుడు ఏం లేదు మేము ఏదంటే అది బాకీ ఉంటాం మాకు ఒక 15 లక్షల వరకు ఇస్తే గోడలు ఎత్తాం ఇప్పుడు ఇది ఉంటుంది ఇంతకుముందు 15 లక్షలు మనం ప్రధానంగా ఇప్పుడు నేను తిరగడం కారణం ఏంటంటే మనం వార్డుల సమస్యలు ఘోరంగా ఉన్నాయి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఈ వ్యవస్థ ఆ వ్యవస్థ కోసం మనం ఒక 50 కోట్ల దాకా నిధులు తీసుకొచ్చాం ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న వసతులు చెప్తున్నా నేను ఒక 50 కోట్ల వరకు నిధులు తీసుకొచ్చిన రోడ్స్కి డ్రైనేజ్కి బీటీ రోడ్లకి ఇవి మీకు అన్ని రోడ్లు మీకు ఒక 2 monthsలో ఇంచుమించుగా అన్ని రోడ్లు పడిపోతాయి బీటీ రోడ్లు ఇంచుమించుగా మేజర్ ఒక 70% రోడ్స్ అన్ని బీటీ రోడ్లు పడతాయి మిగతా గలీల రోడ్లు డ్రైనేజ్లకి ఇంకో వార్డుకు ఒక 60-70 లక్షలు ఈ వార్డు తీసుకున్నాం ఒక 36 దీనికి ఒక 60-70 లక్షల వరకు మనకు పెడుతున్నాం దానికి సంబంధించి రేపేళ్ళుండి ఇంజనీర్లు వస్తారు తిరుగుతారు ప్రయారిటీలో ఏదేది ఉన్నాయో మీరు చెప్తే దాన్ని ఇమ్మీడియట్ శాంక్షన్ చేయించి టెండర్ ప్రాసెస్ చేయించి ఫండ్ విడిపిస్తారు నెక్స్ట్ నాకు సంఘాలకి దీనికి వేరు నేను చెప్పేదానికి 50 కోట్ల దాంట్లో సంఘం ₹1 కూడా లేదు దాంట్లో ఏది ఉన్నా రోడ్లు దీనినే మన ఒకటి SDF నిధులని మనం ముఖ్యమంత్రి గారు 10 కోట్లు ఇచ్చారు దాని ద్వారా మనము అన్ని మన జంబియాన్ మనకు 15 లక్షలు పెట్టినాం సిద్ధిలగుట్టకు ఒక 20-25 లక్షలు అన్ని శ్మశాన వాటికలు ఇప్పుడు ఉన్న ఆర్మూర్లు ఉన్న అన్ని శ్మశాన వాటికలు మీ కూడా అన్నిటికీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన
పార్టీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మనగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గక్కిపిడుగై అడుగులు వేశాడు రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు మట్టి బిడ్డ కన్నీరే దుడిచే మన నేల తల్లికి జీవం ఇస్తాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మనగాడు అహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రాహుల్ గాంధీతోనే సాధ్యం మనమంతా సైనికులై ఉందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా పేదవాడికి కొడుగుడ్డ అందించిన ఇంటి బిడ్డ సాక్షి రాహుల్ గాంధీతో కొడదాం దోస్తే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మనగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఈడమైంది అందుకే ఇటు కదిలొచ్చాడు అండదండై నిలబడతాడు మాట ఇస్తే తప్పడు ఏనాడు మన మబ్బులన్నీ చీల్చగా వచ్చాడు రాజకీయ మందురాటు దేలే బంధుకై బయలుదేరే తెలంగాణ కాంగ్రెస్ గెలుపుకై వీరశంఖం ఊదే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మనగాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మనగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు